గిరిజనులను ఆదుకోవడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం శంకుస్థాపనకు విచ్చేశారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద గిరిజనులకు దుప్పట్లు, గొడుగులు, పుస్తకాలు పంపిణీ చేసిన మన్నెమాల భాస్కర్ రెడ్డిని అభినందించారు. తాను దీపావళి రోజు కూడా గిరిజనులతో నాయకులు పండగ జరుపుకోవాలని సూచించామన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమ్మలపూడి గ్రామంలో సుమారు 8 లక్షల నగదు డ్రా చేసుకుని ఒక్క పక్కా ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పి రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, మన్నెమాల శ్రీనివాసులరెడ్డి, పద్మనాభరెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, అమీర్ బాషా, కోదండపాణి, కోదండరామిరెడ్డి, మధునాయుడు, సాని వెంకటరమణయ్య, శివకుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన బిడ్డల్ని ఆదుకోవాలని చెప్పేసి సరే మనం మ్యాక్సిమం గిరిజన కాలనీస్ అడాప్షన్కి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు ఒక్క మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, ఎస్టీలు అంటాడు. ఇప్పుడు కొమ్మలపూడిలో ఎస్టీ కాలనీ, గిరిజన కాలనీలో 13 ఇళ్ళు శాంక్షన్ చేశారు. 7 ఇళ్ళకి బేస్మెంట్ తవ్వారు, బేస్మెంట్ కట్టల. 2 ఆ ప్లింత్ బీమ్ అంటే బేస్మెంట్ గుంటల్లో తవ్వి బీమ్ వేసి కాంక్రీట్ వేశారు. 5టికి ఒక ఇల్లు కంప్లీట్ అయింది. 570 సిమెంట్ బస్తాలు తీసుకున్నారు. స్టీల్ 3420 కేజీలు స్టీల్ తీసుకున్నారు, అంటే ఇనుము. క్యాష్ పేమెంట్ 3,99,000 తీసుకున్నారు. అంటే 7 ఇళ్ళు గోడకాళ్ళు తవ్వి వదిలేశారు. కొంతమంది ఎస్సీలు కట్టుకుంటారు. రెండో ఆప్షన్ ఏంటంటే వాళ్ళు కట్టుకుంటారు, కావలసిన సిమెంటు, స్టీలు గవర్నమెంట్ ఇస్తుంది. మొదటి దశ అయితే వాళ్ళే స్టీలు, సిమెంటు వాళ్ళదే, అది రెండో దశ. మూడో దశ ఏంటంటే గిరిజనులు, మ్యాక్సిమం గిరిజనులు మాకేం తెలియదయ్యా, మీరు గట్టిస్తే దాంట్లో ఉంటాం, అమాయకులు. అందుకనే ఆప్షన్ 3లో దోచేశారు. వరిగొండ పోతే బేస్మెంట్ నాకు కాలుతుంది అంతే పడిపోయింది. బద్దివేల్లో అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి, అక్కడ తిప్ప మీద గిరిజనవాడ పొదలకూరు అదే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి వస్తే మొత్తం ఇంచుమించు 8 లక్షల చిల్లర తీసేసుకున్నారు. 13 ఇళ్ళు ఒక్క ఇల్లు పూర్తి చేశారు. 12 ఇళ్ళు ఎవరు పూర్తి చేస్తారు? ఆ ఇల్లు కూడా వాళ్ళే కట్టుకున్నారంట, ఇల్లు గల్లోళ్ళు. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. నాకు వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళ పేరు నాకు తెలియదు. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ అయినా, వీళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించండి. కంప్లైంట్ ఇచ్చుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టారా? ఏమయ్యా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.